దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? నీతిమంతుని ప్రార్థన. అందరు నోరు తెరిచి చెప్పండి, ఎవరి ప్రార్థన వింటాడు? నీతిమంతుని ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుందో లేదో చూసుకోండి ఒకసారి. వీడు నీతిమంతుడు. ఆమెన్. ఎవడు నీతిమంతుడు? నీతిమంతుని ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. ఆమెన్. వీడు నీతిమంతుడు ఎట్లయినాడు? నీతిమంతుల ప్రార్థన వింటాడు, పాపుల ప్రార్థన వినడు. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు దేవుడు పాపుల ప్రార్థన వినడని? తెలుసా తెలదా? ఈ దినం మనం ఆ సంగతులు ప్రార్థన గురించి విందాం. నేను త్వరగా కొన్ని సంగతులు ముగిస్తాను. 66వ కీర్తన తీసుకుందాం. 66వ కీర్తనలో 18వ వచనాన్ని చూడండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను. ప్రార్థన ఎవరి ప్రార్థన వినడట? ఎవరి ప్రార్థన వినడట? అందరు చెప్తలేరు. దివ్యేష్ చదువుతున్నప్పుడు వింటలేరు మీరు. ఇక్కడ ఎక్కడనో ఆలోచిస్తున్నారు. శరీరాలు ఇక్కడ ఉన్నాయి, మైండ్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడనే ఉన్నాడు అందరూ. ఆమెన్. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఖచ్చితంగా మీకు వాక్యంలో నుంచి బోధించాలా. చిన్నపిల్లలు కూడా అందరు నేర్చుకోవాలా. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. ఆమెన్. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. 34వ కీర్తనలో 17వ వచనంలో నీతిమంతుల మొరలకు, నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించును. 15వ వచనం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. బ్రదర్స్ చదవండి. 15వ వచనం చదవండి 34వ కీర్తనలో. యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నదట? చెప్పండి, పక్కలకి చెప్పండి. దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉన్నదని. ఈరోజు మీరు ఈ సంగతి తెలుసుకోవాలా. ఎందుకో మీరు నాకు గట్టిగా జవాబు చెప్తలేరు. మరి మీకు అందరికీ ఏమైందో నాకు అర్థమవుతలేదు. ఎంతమంది ఉపాసం ఉన్నారు ఈ దినం? ఉపాసం ఉన్నారు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంతే గట్టిగా అడిగినప్పుడు చెప్పండి. ఆమెన్. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే మనము చెడ్డోళ్ళం అయిపోయినాం. ఆమెన్. ఈ ప్రార్థన అనేది మానేసినాం కాబట్టి ప్రార్థన గురించి వింటున్నాం. ఆమెన్. ఈడ మనం చూసుకున్నాం, ప్రేయర్ కెన్ డూ వాట్ గాడ్ కెన్ డూ. అంటే నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడో నీ ప్రార్థన కూడా అది చేస్తుంది. ఆమెన్. ఎస్తేరమ్మా, ప్రార్థన ఏం చేస్తుంది? అయిపోయి. ప్రార్థన ఏం చేస్తుంది? నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడో నీ ప్రార్థన కూడా అదే. దేవుడు ఎంత శక్తి కలిగి కార్యం చేస్తాడో నీ ప్రార్థన కూడా అంతే శక్తి కలిగి ప్రార్థన కార్యం చేస్తుంది. ఆమెన్. ప్రార్థనను మాత్రమే సాతానుడు అడ్డగిస్తాడు. ప్రార్థించే సంఘం అంటేనే సాతానుడికి చాలా హడల్. ప్రార్థించే సంఘం అంటే భయపడుతూ ఉంటాడు. ఎవరు నిద్రపోతున్నారో, ఎవరు శరీరంలో ఉంటున్నారో వెతుక్కుంటూ ఉంటాడు. ఆమెన్. హల్లెలూయా. నేను మరల ఇప్పటిదాకా రిపీట్ చేసినట్టు చేయను. ఇంకా మీరు వినండి. నాకు ఒక్కసారి పరలోకం నుండి కనెక్షన్ అందిందంటే ఆ ఫ్లోలో నేను వెళ్ళిపోతూనే ఉంటాను. మీరు క్యాచ్ చేయాలా. సాతానుడు నిద్రపోతున్నలతో ఏం టెన్షన్ పడాడు.
మీరు చర్చికి వెళ్ళి కూడా పండుకుంటే పండుకోండి అంటాడు. ప్రార్థన లేని జీవితమే నిద్రపోయే జీవితం. పక్కలకు చెప్పండి. ప్రార్థన చేయని వాళ్ళందరూ ఆత్మీయ స్థితిలో నిద్రపోతున్నారని అర్థం. చచ్చినలతో సమానము. ఆమేన్. చచ్చిన శవము లేచి స్తుతిస్తుందా, ప్రార్థిస్తుందా? చచ్చిన దాంతో సమానంగా మనం అయిపోతున్నాం ప్రార్థించని వాళ్ళం. ఆమేన్. ప్రార్థించే వాళ్ళందరూ కూడా జీవము కలిగిన వాళ్ళు. ప్రార్థించే వాళ్ళలో ఏమున్నది? జీవం ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనము ప్రార్థన అనే సంగతిని వింటున్నాం. ఈ ప్రార్థన అనేది ఎంతో విలువైంది. మీరు ఆదివారం నాడు వచ్చి బైక్లో పెట్రోల్ పోసుకొని రావడము, ఖర్చు చేసుకొని రావడము, ఇక్కడ కూర్చొని తలలూపి, కన్నులూపి, చేతులూపి, కాళ్ళూపి ఇంటికి వెళ్ళిపోవడం వలన మీకు ఒరిగేదేమీ లేదు. ఆమేన్. ఇక్కడ మీరు ఈ జీవపు మాటల చేత నింపబడాల. ఈ మాటలు మీరు విని ఈ మాటల ప్రకారంగా జీవించాలా. ఆమేన్. బుధవారం రోజు గంగవ్వను ప్రార్థన చేయమని అడిగినాం. ఆదివారం రోజు ఆమె చెప్తున్నది ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తానంటున్నది. చెప్పట్లు కొడదామా? హల్లెలూయా. చెప్పేవాడు లేకపోతే నాశనం అయ్యేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. నడిపించే నాయకుడు లేకపోతే, సరైన సేవకుడు లేకపోతే సంఘమంతా కూడా నాశనానికే నడిపించబడతా ఉన్నది. హల్లెలూయా. ఇంత బోధించగా, ఇంత చెప్తుంటే కూడా సురేష్ కుటుంబం ఇప్పుడు నాకు మెసేజ్ చేశారు, మేము నిజామాబాద్లో ఉన్నామని. నువ్వు నిజామాబాద్లో ఉంటేంది, నువ్వు ఇంకా అమెరికాలో ఉంటేంది? వచ్చేది ఎవరికి నష్టమో? వచ్చేది ఎవరికి లాభమో? చెప్పండి. ఎవరికి నష్టం, ఎవరికి లాభము? చెప్పండి. ఎవరికి నష్టము? ఎవరి తలల భారం వారి మీదనే ఉంచినాడు దేవుడు. ఎవరి తల మీద వారి భారాన్ని దేవుడు ఉంచినాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నప్పటికీ నీ హృదయం దేవునితో సమాధానంలో ఉండాలా. ఆమేన్. దేవునితో కనెక్షన్ లేకుండా, అప్పట్లో మనకు టెలిఫోన్ ఉండలే కదా, వైర్ టెలిఫోన్లు. వైర్ ఎక్కడన్నా కట్ అయిపోతే టెలిఫోన్ పోతుందా? సో ప్రార్థనను గురించి వింటున్నాం. ప్రార్థన ఎంత శక్తివంతమైందో, ప్రార్థన జీవితము అందరం కలిగి ఉండాలని వింటున్నాం. హల్లెలూయా. దేవుడు ఏం చేయగలుగుతాడో నీ ప్రార్థన అది చేయగలుగుతుంది. ఆమేన్. నీవు దేవుని సన్నిధిలో నమ్మకంగా విశ్వాసంలో ప్రార్థించినట్లయితే అద్భుతమైన కార్యములు నీవు చూస్తావని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయము చచ్చిన వాళ్ళు మాత్రమే ప్రార్థన చేయరు, చచ్చిన వాళ్ళు మాత్రమే దేవుని స్తుతించరు అని వాక్యం సెలవిస్తున్నది. ఆమేన్. 115వ కీర్తనలో 17వ వచనం, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. హల్లెలూయా. వాళ్ళు స్తుతించరు, వాళ్ళు ప్రార్థన చేయరు. ఎవరు ప్రార్థించరట? చచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎంతమంది సంఘం కొరకు ప్రార్థిస్తున్నారు? సంఘములో ఈ విధంగా అందరం కలిసి ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో ఎంతమంది ఉంటున్నారు? అంటే మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు? ఏమైనట్టు దేవుని దృష్టిలో? చచ్చిపోయిన వాళ్ళు దేవుణ్ణి స్తుతించరు, దేవుణ్ణి ప్రార్థించరు. ఈ దినము నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? చచ్చిన శవంలాగా ఉన్నావా ప్రార్థన లేక? లేక బ్రతికిన్న వారిలాగా ప్రార్థనలో ఉంటున్నావా? ప్రార్థన లేని వాళ్ళందరూ కూడా చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఏం కాదు, చచ్చిపోయిన అంటానే దేవుడు నా పని అయితే నేను చేసుకుంటున్నా కదా అని అనుకుంటారా? దేవుని దృష్టిలో మీరు చచ్చిన వాళ్ళు. హల్లెలూయా. చచ్చిన శవంతో ఎవ్వడికి పని ఉండదు. దయ్యానికి పని ఉండదు, దేవునికి కూడా పని ఉండదు. అయితే మీరు దేవుని దృష్టిలో చచ్చిన వారు, దయ్యం దృష్టిలో బ్రతికిన వారు. ఆమేన్. పాపం విషయంలో బ్రతుకుతున్నారు, నీతి విషయంలో చస్తున్నారు. ప్రార్థన చేయని వాళ్ళందరూ కూడా ఈ స్థితిలో ఉంటున్నారు. ఆమేన్. ప్రార్థన జీవితం లేనోళ్ళు ఇక్కడ వినండి. ఇక్కడ ప్రార్థన చేసేవాడు, ఇక్కడ ప్రార్థన చేయనివాడు. ముందు సంగతులు తెలుసుకోండి.
వీడు ప్రార్థన చేస్తాడు కాబట్టి యేసుప్రభు వీడిని కాపాడుతాడని ఉన్నది బైబిల్లో. ఆమేన్. ప్రార్థన చేసేవాడికి కూడా తెలియదు వాడి చుట్టూ దేవుని శక్తి ఉన్నదని. ఆమేన్. హల్లెలూయా. ఏదన్నా అపాయం ఏడు దాకా వస్తుంది, ఇక్కడ నుంచి తాకి మళ్ళీ ఇటు వెళ్ళిపోతుంది, నీ దాకా రాదు. ప్రార్థన చేసేటోళ్ళకి మీకు ఇది అర్థం కాదు చెప్పినా కానీ, ఎందుకంటే ఇది మనకు కనబడదు కాబట్టి. ప్రార్థన చేయని వాని చుట్టూ ఏమీ ఉండదు, అపాయం వస్తుంది, తాకుతుంది. ఆమేన్. అపాయం వచ్చి తాకుతుంది, దెబ్బ కొడుతుంది, వెళ్ళిపోతుంది. ఇది బైబిల్ చెప్తున్నది. సంఘంలో ఈ విధంగా దెబ్బలు తినే క్రైస్తవులుగా ఉండొద్దని, ప్రార్థన చేత కప్పబడి ఉండాలని నేను కూడా ఇష్టం లేకపోయినా రాత్రి ప్రార్థనలో ఉన్నాను. శుక్రవారం రాత్రి ఇష్టం లేకపోయినా ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాను. నాకు ఇష్టం లేకపోయినా నేను ఎక్కడ ఉంటున్నాను? ఇష్టం లేకపోయినా నేను ఎందుకు అంటున్నానంటే నాకు కష్టం లేదు. ఆమేన్. నాకు ఏ కష్టం లేదు, నాకున్న కష్టం అంతా మీ కష్టాలే. ఆమేన్. సంఘంలో ఒకళ్ళకి కష్టం వచ్చిందంటే సేవకునికి వచ్చినట్టే. హల్లెలూయా. సేవకుడు తినుచు త్రాగు సుఖించే అవసరం లేదు. వాళ్ళ హాస్పిటల్లో ఉంటే నాకేం చేసేది అన్నాడు అనుకో, వాడు సేవకుడే కాదు. ఆమేన్. కాబట్టి మన సొంత ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టం కొరకు ఎవరైతే నిలబడతారో వాళ్ళ చుట్టూ ఏముంటుంది? కాపుదల ఉంటుంది. ఆమేన్. ఒక మంచి ఫెన్సింగ్ ఉంటుంది. ప్రార్థించే వాళ్ళ చుట్టూ ఒక మంచి కవచంలాగా దేవుని శక్తి, దేవుని కృప ఆవరించి ఉంటుంది. కనుక ఈ స్థితిలో మీరు చూడండి, మీ బ్రతుకులు ఎక్కడున్నాయో ఈ స్థితిలో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. ఒకవేళ నీకు ప్రార్థన జీవితం లేకపోతే పట్టుమని 5 నిమిషాలు కూడా నువ్వు ప్రార్థించలేని వాడవైతే నువ్వు ఈ డేంజర్లో ఉన్నావు. ఆమేన్. నీ ప్రాణం నీ చేతిలో లేదు, నీ క్షేమము నీ చేతిలో లేదు. అందుకే ప్రార్థించమని కోరుతున్నాం. ఎవరి కొరకు ప్రార్థించాలా? నీ కొరక? ఎవరి కొరకు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా, పొరుగు వారి కొరకు ప్రార్థించాలా, కష్టాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించాలా. వాళ్ళ క్షేమమే నీకు క్షేమం అవుతుంది. ఇతరులు నీకు ఏం చేయాలని కోరుకుంటావో నీవు అది వారికి చేయాలా. సంఘము నా కోసం ప్రార్థన చేయాలా అని ఎంతమంది అనుకుంటున్నారు? మరి మీరేం చేయాలా? చేయాలా వద్దా? చేస్తున్నామంటే చేస్తలేం. ఆమేన్. ఆ ప్రార్థన విలువ ఈ దినం మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రార్థన గొప్ప ఆయుధం. ఈ ప్రార్థన ఏం ఆయుధము? ఆయుధము. ఈ ప్రార్థనను నేను ఏమంటున్నానంటే సీక్రెట్ వెపన్. ఆమేన్. రహస్యమైన ఆయుధం, రహస్యంగా ఉన్న ఆయుధం. కత్తి అందరికి కనబడుతుంది, కనబడతలేదా? హెల్మెట్, శిరస్త్రాణము అందరికీ కనబడుతుంది, నెత్తికి పెట్టుకునేది. మైమరువు దట్టి అంతా కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుంది. బూట్లు కనిపిస్తాయా? షూ, జోళ్ళు కనిపిస్తాయి అందరికీ. చేతిలో డాలు పట్టుకుంటాం, విశ్వాసం అనే డాలు కనిపిస్తుంది అందరికీ. ఈ విధంగా ఒక విశ్వాసి ఆత్మీయ స్థితిలో యుద్ధం చేయడానికి అన్నీ కనిపించేటివే. దొంగకు లేక మన ఎదురుగా ఉన్నటువంటి శత్రువుకు ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి వాడు దొంగ దెబ్బ తీయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే నీవు కప్పుకోలేవో, ఎక్కడైతే నీవు ఓపెన్గా ఉండిపోయినావో, ఎక్కడైతే నీకు ఈ కవరింగ్ లేదో అక్కడి నుంచి దెబ్బ తీయాలని చూస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా మీకు? మరి ఈ స్థితిలో వాడికి నీ రహస్యము తెలిసినప్పుడు, ఇక్కడి నుండి వాడు బాణం వేయాలనుకున్నప్పుడు వానికి తెలియకుండా ఈ బాణాన్ని కూడా ఆపే ఒక సీక్రెట్ వెపన్, రహస్యమైనటువంటి ఆయుధం నీ దగ్గర ఉంది. దాని పేరే ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్తుంది?
కత్తి కండ్లకు కనబడుతుంది. పౌలు భక్తుడు పోల్చినాడు రోమా ప్రభుత్వం తొడుక్కునే డ్రెస్తోని ఒక యుద్ధం చేసే సైనికుడు ఎట్లుంటాడో. అన్ని కంటికి కనిపించే వాటిని పోల్చినాడు. కానీ చివరిగా ఒక మాట అన్నాడు. ఏంది? ఆత్మలో ప్రార్థన. ఎట్లా ప్రార్థన చేయాలట? ఇది ఆత్మీయ ఆయుధం. హల్లెలూయా. ఇప్పుడు ఆ కనిపించని ఆయుధమే ప్రార్థన మీ దగ్గర ఉందా అంటే లేదు. దుష్టుడు మీ దగ్గరికి ముద్దు పెట్టుకోవడానికి వస్తాడా? మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తాడు. నువ్వు కత్తి పట్టుకున్నా భయపడాడు. ఆమెన్. నీవు హెల్మెట్ వేసుకున్నా భయపడతాడా? యుద్ధానికి పోతావు, హెల్మెట్ వేసుకుంటావు, అన్నీ వేసుకుంటావు, ఎదురుగా శత్రు వస్తాడు, అబ్బో వాడు అన్నీ వేసుకున్నాడు, నేను ఏంటికి పోవడా అని అటే పోతాడా? చెప్పండి. యుద్ధానికి అయితే వస్తాడా రాడా? సో కనిపించేటి నువ్వు ఎన్ని వేసుకున్నా శత్రువు నీ మీదకి వస్తాడు. అప్పుడు నిన్ను కాపాడాల్సింది ఏంటిది? కనిపించని ఆయుధం. హల్లెలూయా. నీకు కత్తి ఉన్నది అనుకుందాం, ఆడ ఒక పొగ బాంబేసింది అనుకో, అంత పొగ వచ్చేసింది, ఓళ్ళని పోయి కొడుతుంది ఈ కత్తి. ఏం కనబడతలేదు, పొగ ఉంటే కనబడుతుందా? కనబడదు. శత్రువు ఒక పొగ బాంబేసింది అనుకుందాం, దీపక్ నాకు అర్థమవుతుందా? నీకు అన్నీ ఉన్నాయి, రక్షణ ఉన్నది, చర్చిపోతున్నావు, కానీ ఇంట్లో అర్థం కాని సిచ్యువేషన్, కన్ఫ్యూజన్, అయోమయ స్థితిలో ఉంచింది అనుకో, ఏం చేయాలో దోచది. చర్చిపోతున్నావు కానీ నెమ్మది ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు. ఆ టైంలో నువ్వేం చేయాలా? ఏం చేయాలా నువ్వు? ఆ టైంలో ఏమి అర్థం కాని సమయంలో నువ్వేం చేయాలా? నువ్వన్నీ చేస్తావు, నీ చేతులతో చేసే పని చేస్తావు, దిమాగ్తో చేసే పని చేస్తావు, కాళ్ళతో చేసే, ఏది చేసినా అక్కడ పని చేయదు. ఈ రహస్యంగా ఉన్న ఆయుధం ఏంటిది? దేవుడు మనకిచ్చింది ప్రార్థన. ఆడ నిలబడాలా, ప్రార్థన చేయాలి, అలాగే తెలియదు కూడా. ఇది రహస్యంగా ఉండే ఆయుధం. ఆమేన్. ఇప్పుడు అని అర్థమైందా లేదా? ఇవి వాక్యం ఉన్నా కానీ, రక్షణ ఉన్నా కానీ, నీతి ఉన్నా కానీ, సిద్ధ మనస్సు ఉన్నా కానీ ఒకరోజు ఇవన్నీ పనిచేయవు. ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు అన్నిటికంటే గొప్పగా పాస్ అయ్యేది ఏంటిది? ప్రార్థన జీవితం. ఎప్పుడైనా అర్థమైందా? హల్లెలూయా. సో మనము ఈ మాటల్ని అర్థం చేసుకోవాలా. ఆత్మీయ స్థితిలో ఉండే ప్రార్థన ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఇప్పుడు చెప్పండి ఎంతమంది దగ్గర ఈ ప్రార్థన అనే ఆయుధం ఉన్నది? అయ్యా నా దగ్గర ఉన్నది, అమ్మ నా దగ్గర ఉన్నది అనేటోళ్ళు చేతెత్తండి ఒకసారి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను దేవునిలో ప్రార్థనలో గడుపుతున్నాను, నా దగ్గర ప్రార్థన అనే ఆయుధం ఉన్నది అనేటోళ్ళు. ఆమెన్. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. అందుకనే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక్క కట్టె దానికి అది మండిందనుకో, ఏమవుతుంది? అది ఒక కట్టె ఉన్నది, దానికి అది మండిందనుకో, ఏమవుతుంది? అది పాల్సన్ నేను చేసుకుంటున్నాను చేతెత్తిండు, ఒక్కడు చేసుకుంటే ఏమవుతుంది? అది దానితో కొన్ని కాలవు, కొన్ని ఉడకవు, చికెన్ మటన్ ఉడకవు. ఆ కట్టెకి బలమైన దయ్యాలు, బలమైన సమస్యలు వెళ్ళిపోవాలంటే ఈ కట్టె ఏం కావాలా? ఇంకా కొన్ని కట్టెలతో సావాసంలో ఉండాలా. అది నేను చెప్తున్నాను. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది మధ్యాహ్న కాల సమయం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన అనేది మనకు అవసరమా కాదా? ఇంత అవసరమైన దాన్ని మనం అల్కగా తీసుకొని పక్కన పెట్టేస్తున్నాం. వంటలు చేసుడు ఉన్నదంటే ఉరికొస్తున్నాం, 2 సార్లు వాక్యం విందామంటే ఉరికొస్తున్నాం. కానీ పట్టుమని ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామంటే అస్సలు చేయాల్సిందేంది? ప్రార్థన. ప్రార్థనకు రమ్మంటే రావట్లే. మీటింగ్ ఉంది రండి అంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళని కూడా తీసుకొని వస్తాం. హల్లెలూయా. ఎంటర్టైన్మెంట్ కావాలి అని అంటే ఉరికొస్తాం. కానీ ఈ సంఘంలో ప్రార్థన చేతనే నింపబడాలా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వాక్యం విందామా మరి దినం? అంత విలువైంది ప్రార్థన సేవకునికి తెలుసు కాబట్టి కారులో వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. ఎక్కడన్నా పబ్లిక్లో కూర్చున్నప్పుడు, నాతో పని లేనప్పుడు కూర్చొని కూడా దేవుని గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నా టైం వచ్చేదాకా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఇదేంటిది? సీక్రెట్
రహస్యమైన, ఇది ఎవరికి తెలియని ఆయుధం. హల్లెలూయా. ఈ ఆయుధం వాడడం మీరు నేర్చుకోవాలా. ఆమెన్. ఈ బటన్ ఒక్కటి నొక్కినామనుకో ఏమవుతుంది? సీక్రెట్ బటన్ నొక్కితే ఇప్పుడు ఆర్మీలో ఉన్న వాళ్ళకి ఆ పొగంతా వచ్చేసి ఏం కనబడకపోతే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న ఆ పాకెట్ ఓపెన్ చేస్తారు, బటన్ నొక్కుతారు. అప్పుడు వెంటనే వాళ్ళ నెత్తి మీద ఏమొస్తుంది? తల మీద హెలికాప్టర్ వచ్చేస్తుంది వాళ్ళని కాపాడడానికి. ఆమెన్. వాళ్ళ బటన్ నొక్కగానే ఏమొస్తుంది? వాళ్ళు ఎక్కడున్నారు అక్కడికి హెలికాప్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అట్లా ప్రతి సైనికునికి ఒక సీక్రెట్ బటన్ అనేది ఉంటుంది. మనకున్న సీక్రెట్ వెపన్ ఏంటిది? ప్రార్థన. ఇప్పుడు ఇక్కడ అందరూ ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. టైం పాస్ చేసే వాళ్ళు అవసరం లేదు ఇక్కడ. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం విందామా? ఎంతమంది రెడీగా ఉన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. నీ చుట్టూ నిన్ను కాపాడేది ఏది లేనప్పుడు నిన్ను కాపాడేది ఏంటిది? ఈ ప్రార్థన. పాస్టర్తో కనెక్షన్ ఉంటుందా? చెప్పండి. డైరెక్ట్ దేవునితో కనెక్షన్ ఉంటుంది. సహాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? డైరెక్ట్ పరలోకం నుంచి వస్తుంది. ఆమెన్. ప్రార్థన చేసే వాళ్ళకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనుషులను పోయి సహాయం అడిగితే మనుషుల దగ్గరికి వెళ్ళి వస్తుంది. దేవుని సహాయం అడిగితే దేవుని సైన్యమే దిగి వస్తుంది నీకు సహాయం చేయడానికి. ఆమెన్. సో ప్రార్థన అనేది ఏంటిది? సీక్రెట్ వెపన్. ఈ సీక్రెట్ వెపన్ ప్రార్థన అనేది మన జీవితంలో మనమందరం కూడా కలిగి ఉండాలా. ఆమెన్. మీ పిల్లలకు కూడా ఇదే నేర్పించాలా. ప్రార్థన చేయడం ఓకే, కానీ ప్రార్థన ఏంటిదో చెప్పాలా. ఆమెన్. నా అనుభవంలో నుంచి చెప్తాను. బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే లోపల ప్రార్థిస్తూనే ఉంటా. ఎవరిని అడగా, బస్ ఎప్పుడు వస్తుందని అడగా, ఏమడగా, ప్రభువా ఏదో ఒక బస్సు ఇప్పుడు రావాలా, నేను పోవాలా అని ఏం చేస్తాను? నేను ప్రార్థన. ఈ సీక్రెట్ వెపన్. అప్పుడు బస్సు ఏమవుతుంది? వస్తుంది. ఎంతమందికి ఇట్లా జరిగింది? ఎవరన్నా ప్రార్థన చేస్తే జరిగింది? ఎవరికైనా జరిగిన వాళ్ళు చేతెత్తండి. నేను చెప్తున్నాను కదా. వెరీ గుడ్. హల్లెలూయా. అట్లనే అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర చూపించుకున్నప్పటికీ ప్రభువా ఈ దినము క్లోజ్ అయిపోవాలా, ఇది ఈరోజు తగ్గిపోవాలా, ఆ దినం అది ఖచ్చితంగా తగ్గిపోవాలా. ఆమెన్. బస్సే కాదు, దేని కొరకు ప్రార్థన చేయాలనుకున్నా, ఎవరైనా కలవాలనుకుంటే కలవాల ప్రభువా. ఎవరిని అడుగుతాం? కలువు. మన వాళ్ళని అడుగుతామా? ఎవరిని బతిమలాడతాం? సీక్రెట్ వెపన్. ప్రార్థన చేస్తాం అంతే. బటన్ నొక్కుతాం అంతే. ఆమెన్. పరలోకానికి ఏం నొక్కుతాం? బటన్ నొక్కుతాం. హల్లెలూయా. మీరు ఇది వాడుకోవాలా. ఎక్కడుంటే అక్కడ. ఇంట్లోకి పోగానే ఖయ్యమైంది అనుకుందాం, ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఖయ్యమంతా యేసునామంలో లేకపోవును కాక ఏం చేయాలా? సీక్రెట్ వెపన్ నొక్కాల. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థనలకు దేవుడు ఏం చేస్తాడట? జవాబిస్తాడంట. ఆమెన్. హల్లెలూయా. సో ఇప్పుడు ప్రార్థన, ఈ ప్రార్థనను గురించి కొన్ని మాటలు మనం విని మనం ముగించుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మారు మనస్సు పొందిన స్థితిలో ఒక పాపి ప్రార్థించినా కానీ వింటాడు. ఆమెన్. మారు మనస్సు పొంది అయ్యో నేను తప్పు చేస్తున్నా అని ఒక పాపి ప్రార్థించినా కానీ దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. మారు మనస్సు పొందకుండా వాడు పాపమే చేస్తూ ప్రార్థన చేస్తే వింటాడా దేవుడు? వినడు. రెండు మనస్సులు కలిగిన వారి ప్రార్థన కూడా వినడు. అపనమ్మకం ఉన్న వారి ప్రార్థన కూడా వినడు. అవిశ్వాసుల యొక్క ప్రార్థన కూడా దేవుడు వినడు. విశ్వాసం కలిగి ఉండాల. ఆమెన్. ప్రార్థన విననోళ్ళ సంగతి చెప్తున్నా. ఇక్కడ ఉన్నోళ్ళు మీరు క్యాచ్ చేసుకోండి, మీరు ఏ లిస్టులోకి వస్తున్నారు. మీలో అపవిత్రత ఉండి పాపం ఏమన్నా ఉంటే కూడా దేవుడు వినడని స్పష్టంగా మనం
ఇప్పుడు చదువుకున్నాం. ఆమెన్. 66:18 కీర్తనల్లో, నేను పాపం చేసిన ఎడలా, నాలో పాపం ఉన్న ఎడలా, నేను ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఏదైనా కార్యం చేస్తే దేవుడు నా మనవి వినాడు. హల్లెలూయా. సో సింపుల్గా చెప్పేస్తున్నాడు, మనం పాపం చేస్తే దేవుడు మన మనవి ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా ఆ స్థితిలో మనలో ఎవరైనా పాపం కలిగి ఉంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఆ పాపం నుండి మరలుకొని పశ్చాత్తాపడి ప్రార్థిస్తే దేవుడు ప్రార్థన వింటాడు. ఆమెన్. రోమపత్రికల 5:1 చెప్తుంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనం నీతిమంతులమైనమాట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనం ఏమైనా చెప్పండి, నీతిమంతులమైన. రోమపత్రిక 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివితే మనకు అర్థమైపోతుంది. కీర్తనలు 34లో 17వ వచనము 15వ వచనం చదివితే, నీతిమంతుల ప్రార్థనలకు యెహోవా చెవులు ఏమున్నాయట? ఒగ్గి ఉన్నవి. దేవుడు ఇట్లా చెవు పెట్టి ఎవరి ప్రార్థన వింటాడట? నీతిమంతుల ప్రార్థన. ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారో, నీతిమంతుల ఉండి కూడా మీరు ప్రార్థన చేయకపోతే మీ నీతి కొట్టివేయబడుతుంది. ఆమెన్. మీరు నీతిమంతుల ఉండి కూడా మీరు ప్రార్థన చేయకపోతే మీ నీతి ఏమవుతుంది? పక్కలకు చెప్పండి, నువ్వు ప్రార్థన చేయకపోతే నీ నీతి కూడా కొట్టివేయబడుతుంది అని చెప్పండి. నీతిమంతులు నీతిని జరిగించకపోతే, నీతి క్రియలు చేయకపోతే వారి నీతి కూడా ఏమవుతుంది? కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. మీ నీతి కొట్టివేయబడ్డా మేము నీతిమంతులమని వచ్చి చర్చిలో కూర్చుంటారు. అది ఎంత నవ్వుగా ఉంటుందో చూడండి. దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు, వీళ్ళ నీతి కొట్టివేయబడ్డది అయినా వీళ్ళు నీతిమంతులుగా వచ్చి కూర్చున్నారు అనుకుంటాడు. హల్లెలూయా. తిరిగి మనము దేవుని సన్నిధిలో నీతిమంతులం అవ్వాలంటే మన యొక్క స్థితిని అంతటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి, దేవా నా వలన జరిగిన అపరాధమును నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించు, నేను నీ అందు విశ్వాసం ఉంచుతున్నానంటే మరలా ఏమవుతాం? మనం నీతిమంతులం అవుతాం. హల్లెలూయా. మరలా యాక్టివేట్ అవుతుంది మన నీతి. హల్లెలూయా. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? నీతిమంతులు. ఎంతమంది యేసు ప్రభువులో విశ్వాసం ఉంచినారు? చేతెత్తండి ఒకసారి. నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను అన్న వాళ్ళందరూ కూడా నీతిమంతులే. యేసు ప్రభువును హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచే వాళ్ళందరూ కూడా ఎవరు? నీతిమంతులు. ఈ నీతిమంతులు చేసే ప్రార్థనలు ఎవరు వింటారట? దేవుడు వింటాడు. ఆమెన్. నీతిమంతులు చేసే ప్రార్థన ఎవరు వింటారు? దేవుడు. హల్లెలూయా. నీతిమంతులు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఈ ప్రార్థనను గురించిన సంగతులు, ప్రార్థన జీవితం కలిగి ఉన్న వాళ్ళు ఎవరంటే దేవునితో సహవాసము చేసేవాళ్ళు. ఆమెన్. ఈ ప్రార్థన చేయని సంఘము, ప్రార్థన చేయని వ్యక్తులు ఇక్కడ ఎవరన్నా ఉంటే మీరందరూ దేవునితో ఏమంటున్నారంటే, నీవు మాకు అవసరం లేదయ్యా అని అంటున్నారు అన్నట్టు. ఎవరైతే ప్రార్థన చేయకుండా ప్రార్థనలన్నీ ఎగ్గొట్టేస్తున్నారో, వ్యక్తిగతమైన ప్రార్థన, ఒంటరి ప్రార్థన, సంఘ సహవాస ప్రార్థన, గొలుసు ప్రార్థనలు, ఇవెన్నెన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో రకాలుగా మనం దేవునిలో గడుపుతూ ఉంటాం. హల్లెలూయా. జాన్ వింటున్నాడా? నువ్వు ఏ కేటగిరీలోకి వస్తున్నావు? నువ్వే లిస్టులో ఉంటున్నావు? అసలు నీ జీవితంలో ప్రార్థన అనేది ఉంటున్నదా? కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సహవాస ప్రార్థన, ఎన్నో 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 విధాలుగా ప్రభువు మనకు ఆయనతో సహవాసాన్ని ఇచ్చినాడు. ఈ ప్రార్థన చేయని వాళ్ళు, ప్రార్థన అంటే తెలియని వాళ్ళు, ప్రార్థన అంటే
ఇష్టం లేని వాళ్ళు చెప్పే మాటలు యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం 21వ అధ్యాయంలో. చదువుతారా? యోబు గ్రంథం తీసుకుందాం, 21వ అధ్యాయం తీసుకుందాం. అందులో 14వ వచనం చదువుతాం. వారు ఏమంటున్నారంటే, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. ఈ సంఘం పరిస్థితి కూడా అలాగే నేను గ్రహిస్తూ ఉన్నాను. గంట సేపు మిమ్మల్ని ప్రార్థన అంటే ఏందో వివరించడానికి సిద్ధపాటు చేయడానికి నాకు కష్టమైనప్పటికీ ప్రభు ఇచ్చిన కృపతో ఓపికతో నేను మీకు బోధించున్నాను, నేర్పించున్నాను. ఆమెన్. ఆమెన్ అంటే ఆమెన్ అంటున్నారు. ఆమెను అనగానే మళ్ళీ దిమాక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆమెను అనగానే ఆమెను అంటున్నారు. నేను చూస్తున్నాను, అన్ని గమనిస్తున్నాను. ప్రతి మాట విలువైంది, ప్రతి మాట విలువైంది. ఆమెను ఒకటే కాదు విలువైంది, ప్రతి మాట వినాలా మీరు. ఆమెన్. హల్లెలూయా. మీరేమంటున్నారో చెప్తున్నాడు. ప్రార్థన చేయని వారందరూ ఏమంటున్నారట? సేవకుడా, నీవు ఇంత మంచిగా వాక్యం చెప్తున్నావు కానీ మాకు అవసరం లేదు అది అంటున్నారట. హల్లెలూయా. ఈ సమయంలో ఇక్కడ వినండి, ప్రార్థన గురించి నేర్చుకోవడానికి ఎంత ట్రై చేసినా కొంచెం ముందుకు వెళ్తున్నాం మనం. ప్రార్థన చేయని వాళ్ళకి ఎట్లా ఉన్నదో చూడండి. ఇక్కడ 14వ వచనం, నీ మార్గంలో కూర్చున్న జ్ఞానం మాకు అక్కర్లేదు. అయ్యా, నువ్వు ఎంతమంది నిలబెట్టి చెప్పినా, నువ్వు కూర్చొని చెప్పినా, నువ్వు ఎంతసేపు గంట సేపు మాకు చెప్పినా మాకు అది ఎక్కదు, మాకు అవసరం లేదంటారట. ఉన్నారా అట్లా ఎవరన్నా ఇక్కడ? అంత అయిపోయినాక ప్రార్థన అంటే ఏంది అని అంటే చెప్పే స్థితిలో లేం మనం. హల్లెలూయా. అబ్రహ్మమ్మ, ప్రార్థన అంటే ఏంటంటే ఏం చెప్తావు నీవు? అది నీకు తెలని ఆయుధం నాకు ఇచ్చిండు దేవుడు అనాలా. ఆమెన్. నాకు ఇచ్చిన, నీకు కనబడింది, నీకు తెలియంది నాకు దేవుడు ఇచ్చిన ఆయుధం అది. దాంతో నేను ఏదైనా గెలవగలుగుతా. ఆమెన్. ఇట్లా చెప్పాలా మీరు. దాంతో నువ్వే యుద్ధమైనా గెలవగలుగుతావు. ఎందుకు? ప్రార్థన చేస్తే డైరెక్ట్ పరలోకంకి నీవు కనెక్ట్ అవుతావు కాబట్టి పరలోకం నుండి నీకు సహాయం దేవుడు పంపిస్తాడు. అంత విలువైన ప్రార్థన ఏ క్రైస్తవుడు కూడా ప్రార్థించకుండా ఉండాలని సాతానుడు పూర్తిగా ప్రార్థనకు దూరం చేసేసిండు సంఘాలని. సంఘాల్లో స్టేజ్ల మీద ఎగురుడు దుంకుడు ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటున్నాయి ఆడంబరాలు, కానీ ప్రార్థన ఉండట్లే. కన్నీటి ప్రార్థనలు చేసేవాళ్ళు తక్కువైపోయారు. కానీ ఈ దినం మనం వింటున్నాం, ఈ సంఘము కన్నీటి ప్రార్థన చేసే సంఘముగా ఉండాలా. ఎవరి కొరకు కన్నీటి ప్రార్థన చేయాలా? బంధింపబడిన వారి కొరకు, కష్టాల్లో ఉన్న వారి కొరకు, రోగముల చేత పీడించబడుతున్న వాళ్ళ కొరకు, వ్యసనముల చేత పీడింపబడుతున్న వారి కొరకు, దురాత్మల చేత పీడింపబడుతున్న వారి కొరకు మనము ప్రార్థించాలా. ఇంత గొప్ప భారము ఈ సంఘం మీద పెడితే, ఈ సంఘంలో ఒక కుటుంబంగా నీవు ఉంటూ సేవకుని మాటలు వినుకుంటా తినుకుంటూ తిరుగుతూ ఉన్నావు, కానీ ప్రార్థనలో మాత్రం నీవు కనిపించట్లేదు. ఆమెన్. అందుకే సేవకుడు ఒక్కడు మోస్తూ ఉన్నాడు. దేవుడు శక్తిని ఇస్తున్నాడు. హల్లెలూయా. సేవకులను ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడు? వాళ్ళు భారము మోస్తూ ఉన్నారు. సంఘాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఏ సంఘం అయితే సేవకుని భారాన్ని మోస్తూ ఉంటుందో, సేవకుని దర్శనాన్ని మోస్తూ ఉంటుందో, ఆ సంఘం ఏమవుతుంది? ఆశీర్వదించబడతా ఉంటుంది. హల్లెలూయా. మీలో ఎంతమందికి తెలుసు సేవకుడు ఏం కోరుకుంటున్నాడో? సేవకుని ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఎవరికి తెలియదు. అందుకే అన్ని పనులు సేవకుడే చేసుకోవాలి, అన్ని పనులు సేవకుడే చేసుకోవాలి. లేదంటే తిరుగుబాటుదారులు తయారవుతారు. సేవకుని యొక్క విజన్ తెలియక, సేవకుని యొక్క దర్శనము తెలియక. ఆమెన్. ఒక సంఘం ఉందంటే ఆ సంఘము సేవకుని యొక్క పిలుపు తెలుసుకోవాలా. సేవకుని దేవుడు ఎందుకు పిలిచాడు? ఆ పిలుపులో నేను కూడా కొంత సహాయం చేస్తా సేవకుని, కానీ ముందుకు రావడమే సంఘముగా పనిచేయడం. ఆమెన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటే ఎవడిది వాడికే త్రోవ ఉంటుంది. కానీ ఒకరిని పిలిచినప్పుడు ఆ పిలుపులో నేను సహకరించాలని నిలబెట్టినప్పుడు ఆ పిలుపు నీకు తెలవాలా. ఆమెన్.
ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి తెలుసు మీరు సేవకుని హృదయంలో ఉన్న భారం ఎంతమంది పంచుకుంటున్నారు? ఈ దినం ఈ మాటలు వినండి. రహస్యంగా దేవుడు మనకిచ్చినాడు. సాతానుడికి కనబడకుండా ఉండే ఒక గొప్ప వెపన్ ఇది. హల్లెలూయా. ప్రతి సమయమందు ఆత్మలో ప్రార్థన విజ్ఞాపనములు మనము చేయాలా. హల్లెలూయా. మిమ్మల్ని ఊరికనే ఈ సంఘంలో దేవుడు ఉంచలేదు. మీకు ఒక పనినిచ్చినాడు, మీ మీద కొంత భారం మోపినాడు దేవుడు. మీరు ఆ పనిని జరిగించాలా. ఈ భారం ఎంతమంది మీద ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. అయ్యా నాకు అర్థమైంది, నేను ఆ భారం మోస్తున్నాను అన్నోళ్ళు. కొందరు పక్షవాతం వచ్చిన చేయిలాగా ఈ శరీరం నుంచి అన్నీ కావాలా కానీ వాళ్ళు మాత్రం పనిచేయరు. ఆమెన్. పనిచేయని చేయికి రక్తం కావాలా, శరీరంలో ఏం తింటే అది పోవాలా కానీ అది మాత్రం ఆ విధంగా ఉండకూడదు మనం. ఆమెన్. అందరం భారము మోసే వాళ్ళం కావాలంటే మొట్టమొదటి భారం ప్రార్థన. ఆమెన్. మీరు ప్రార్థన చేసేవాళ్ళు కావాలా. ప్రార్థన లేకపోతే నీకున్నటువంటి ఐడెంటిటీ కూడా నువ్వు కోల్పోతావు. ఆమెన్. నీ గుర్తింపు కూడా కోల్పోతావు. ఫలానా వ్యక్తి ఇక్కడ ఒకడు ఉన్నాడు అన్నటువంటి గుర్తింపు కూడా నీవు పోగొట్టుకుంటావు నువ్వు ప్రార్థన చేయకపోతే. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యంకు తెలుస్తుంది, ఓ ఆ స్థలానికి, ఆ కాలనీకి, ఆ వాడకు పోవద్దు, అక్కడ ఒకళ్ళు ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారు, మీరు అక్కడ పోకుండా అక్కడ పోయితే మీరు దెబ్బలు తింటారని దయ్యాలకు చెప్తుంది. ఆమెన్. ఏం చేస్తుంది? వాటి మీద ఉన్న లీడర్ దయ్యాలను పంపిస్తుంది. చలో మీరు పోయి అందరిని సతాంచుండ్రు అని అంటది, అందరిని బాధ పెట్టుండ్రని పంపిస్తుంది. గుంపును పంపించేటప్పుడు చెప్తుంది, ఫలానా ఇంటికి ఓకుర్రి, అక్కడ ఒకడు ప్రార్థన చేస్తాడు ఉన్నాడు, అక్కడికి మీరు పోయితే మీకు దెబ్బలు తగులుతాయని చెప్తుంది. అప్పుడు ఆ దయ్యాలు ఆ ఇంటి చుట్టూ రావు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ గుర్తింపు కూడా పోతుంది, అక్కడ ఒకడు ఉన్నాడని కూడా పోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని తెలుస్తుంది. ఆమెన్. ప్రార్థన నీకు గుర్తింపును తీసుకొస్తుంది ఆత్మీయ స్థితిలో. హల్లెలూయా. దయ్యాలు పట్టిన వ్యక్తికి ప్రార్థన చేయడానికి దయ్యాలు వెళ్ళగొడుతున్న ఆ స్కీవ కుమారులు 7, ఆ కుమారులను దయ్యం అంటున్నది, ఒరే మీ యేసు ప్రభు తెలుసు నాకు, మీ పౌలు తెలుసు, కానీ మీరెవరు నాకు తెలియదని చెప్పి వాళ్ళ మీద పడి వాళ్ళ బట్టలు చింపేసి వాళ్ళని గాయపరిచిందంట. పౌలుది ఒక గుర్తింపు ఉన్నది, యేసు ప్రభుది ఒక గుర్తింపు ఉన్నది. ఈ దినం నీవెవడో కూడా దయ్యానికి తెలవలొద్దా? నీ పేరు చెప్తే నమ్మో ఆ ఏరియాకి నేను అక్కడ పలానా వ్యక్తి ఉన్నాడు అనాలా. ఆమెన్. అట్లా అనాలంటే నీవు జీవితంలో ఏముండాలా? ప్రార్థన ఉండాలా. ఇంత మంచి జ్ఞానం మాకు అక్కర్లేదంటున్నారు ఇక్కడ కొంతమంది మనుషులు. ఈ సంఘంలో కూడా కొందరు వింటున్నారు, విన్నదాన్ని తొక్కేస్తూ ఉన్నారు. ఈ జ్ఞానము మాకు అక్కర్లేదంటున్నారు. ఫోన్ బంద్ చేయండి. ఈ జ్ఞానం మాకు అక్కర్లేదు. మీలో అట్లా ఎవరైనా ఉన్నారా? మాకు దేవుని జ్ఞానం అక్కర్లేదు అనేటోళ్ళు? ఇక్కడ చూడండి 14వ వచనం, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. ఏమంటున్నాడు ఇంకా? నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. నీవు మమ్మల్ని విడిచిపెట్టి పో అని ఎవరితో చెప్తారట? సాక్షాత్తు దేవునితోనే చెప్తారట. వీళ్ళు సేవకుడు ఏమన్నా లెక్క నిలకిగా దేవునితోనే అంటారట. అద్దద్దు బాబు, నీ మార్గాలద్దు, ఏమద్దు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టిపో అంటారంట. ఎంతమంది బైబిల్లో చదువుతున్నారు ఈ మాట? యోబు గ్రంథం 21వ అధ్యాయంలో 14వ వచనం. బైబిల్ ఉండి కూడా తీయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతెత్తండి. ఫోన్లలో కానీ మీ మొబైల్లో కానీ అంత బేఫికర్గా ఉంటున్నాం మనం దేవుని సన్నిధిలో. అయినా మీరు ఒకరోజు గ్రహిస్తారు, ఇక్కడ ఒక సేవకుడు ఉండే, ఆ సేవకుడు చెప్పింది జరిగింది అని మీరు సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. దేవునితో ఏమంటారట వీళ్ళు? మాకొద్దు, మేము ఎట్లున్నాం అదే కుక్కతోక వంకరలాగా మేము ఎట్లున్నాం అట్లనే చేస్తాం, ఎట్లున్నాం అట్లనే బ్రతుకుతాం, మా బ్రతుకు మా ఇష్టం. ఎన్నెన్నో కలలు కంటాం మనం, కానీ పొద్దున జ్వరం వస్తే బెడ్ల మీద వంటామన్నది సంగతి మర్చిపోతాం మనం. నీకు ఆరోగ్యం ఎవడియాలే?
పీల్చడానికి గాలిని ఎవరు ఇవ్వాలి? త్రాగడానికి నీళ్ళు ఎవరు ఇవ్వాలి? దేవుడే. ఆ దేవుణ్ణి ఏమంటారట వీళ్ళు? దేవునితో అంటారట, నీవు మాకు అక్కర్లేదు. ప్రార్థన ఇష్టం లేని వాళ్ళు. ఇంకేమంటున్నారు చూడండి, 15వ వచనం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి వాడకు వాడేవాడు. ఆహా, సర్వశక్తి వాడు అంటున్నారు, మళ్ళీ ఎవడు అంటున్నారు? మేము ఆయనను సేవించేటిది ఏంది? ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు చర్చికి పోవాలా అని ఒక గుంపు మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నారు ఎవరన్నా అట్లా అడిగేవాళ్ళు? మేము సేవించడానికి సర్వశక్తి అనేవాడు ఎవడు? సర్వశక్తి అయిన వాడు ఎవడు? హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ మీరు? ఇంకేమంటున్నారో చూడండి. మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? అమ్మా, ప్రార్థన చేస్తే మాకేం లాభం వస్తుందయ్యా? ఆయన నామమున ప్రార్థన చేస్తే మాకేం లాభం వస్తుందని అడుగుతున్నారు ఎవరన్నా ఇక్కడ? లాభంను అపేక్షించే వాళ్ళు. నాకేమవుతుంది వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే? బైబిల్ చెప్తున్నది మరి ఇక్కడ ఏం లాభమట. ఆమెన్, హల్లెలూయా. మీరు కూడా ఇంతే ఉన్నారు. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రారు, ఆల్ నైట్ ప్రార్థనకి రారు. ఇది సంఘం అంతటికి, పడకలకే కాదు, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళ కొరకే కాదు శుక్రవారం ఉపవాస ప్రార్థన. పని అయిపోయినాక పెళ్ళిళ్ళకి పోతాం, పని అయిపోయినాక హాస్పిటల్కి పోతాం, పని అయిపోయినాక ఎన్నో చూసుకుంటాం, కానీ ప్రార్థనకు మాత్రం రాం. ఇంకా ఏదైనా ఆఫీస్కి పోయేది ఉన్నదంటే పని అయిపోయినాక ఇంకో గంట ముందు వచ్చినా కానీ ఆఫీస్కి పోతాం, టైం కాకుండా ముందు అడ్జస్ట్ చేసుకుంటాం. ప్రార్థనకి మాత్రం అట్లాంటి అడ్జస్ట్మెంట్లు చేసుకోం మనం. హల్లెలూయా. మోసమే కదా ఇది, మనం మోసగల్లమే కదా. ఎవరిని మోసం చేస్తున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఆమెన్. ఈ దినం నేను సంఘాన్ని కోరుతుంది ఒకటే, ప్రార్థన ఈ సంఘానికి పునాది అవ్వాలి. ఆమెన్. ప్రార్థన ద్వారానే ఈ సంఘము కట్టబడాలి. వాక్యం అనే పునాది మీద ప్రార్థన ద్వారా ఈ సంఘము కట్టబడ్డట్లయితే దీన్ని ఎవ్వడు కూడా కదిలించలేడు. ఆమెన్. వాక్యం వినం, వాక్యం నేర్చుకోము, వాక్యంలో ఉన్న సత్యాలు మనకొద్దు, దేవుని మార్గముల గురించిన జ్ఞానం మనకు వద్దు, ప్రార్థన అసలే వద్దు అంటున్నాం మనం. హల్లెలూయా. నా భారం ఏంటంటే మన దగ్గరికి దేవుడు ఎవరిని కష్టాల్లో పంపినా వారు ఆ కష్టం నుండి విడుదల పొందాలా. హల్లెలూయా. అది నా భారం. వారు ఆ విధంగా విడుదల పొందాలి అని అంటే మనం కొంత పని చేయాలా. మరి ఉపవాసం ఉండి ప్రార్థించాల. సంఘంలో కష్టం ఉన్నప్పుడే ప్రార్థిస్తానంటే మనంతటి వెర్రి వాళ్ళు లేరుగా. కష్టము లేనప్పుడు కూడా ఏం చేయాలా? ప్రార్థించాలా. కష్టము రానప్పుడు ఏం చేయాలా? ప్రార్థించాలా. ఆమెన్. అందుకే దేవుడు అంటున్నాడు, వారి క్షేమము వారి చేతిలో లేదు. వారి క్షేమము, ప్రార్థన చేయని వాళ్ళ క్షేమము వారి చేతిలో లేదు. ఎప్పుడు చస్తావో తెలియదు, ఎప్పుడు నీకు నాశనం వస్తుందో తెలియదు, ఎప్పుడు నీకు కరువు వస్తుందో తెలియదు. నీ క్షేమం నీ చేతుల్లో లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ క్షేమము దేవుని చేతుల్లో ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేసేవాళ్ళు కావాలా. నీ క్షేమము నువ్వు ప్రార్థన చేయకపోతే నీ చేతుల్లో లేదు. ప్రార్థన చేసే వాళ్ళకున్న లాభం ఏంటంటే వాళ్ళ క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. సంఘాల్లో కుప్పలు కుప్పలుగా జనాలు మోసపోతూ ఉన్నారు. దేవుని సంఘం అని పేరు పెట్టబడిన సంఘాల్లో వెళ్తారు, కూర్చుంటారు, ఇంటికి వచ్చేస్తారు, ఏమీ వినరు. అది చాలా బాధాకరం, దుఃఖకరం. ఇక్కడ కూడా అట్లాంటిదే తయారవుతూ ఉంది. కూర్చొని టైంపాస్ చేస్తున్నారు, ఏదో చర్చికి వచ్చినాం అంటున్నారు. ఇక్కడ
నువ్వు 9 గంటలకు వస్తేంది, 10 గంటలకు వస్తేంది, వాక్యం విని వాక్యాన్ని బట్టి జీవితాన్ని కట్టుకోకపోతే నీ క్షేమం నీ చేతిలో లేదు. హల్లెలూయా. ఇంకా మీరు అక్కడ చదువుకుంటే అనేక విషయాలు ఉన్నాయి. అందుకే మనము యోబు గ్రంథంలో చెప్పినట్టు ముప్పై 36వ అధ్యాయంలో 11వ వచనం చెప్పినట్టు చదవండి త్వరగా. 36:11. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఆమేన్. మనం ఎవరిని సేవించాలట చెప్పండి? ఆలకించి అనగా వాక్యముతో ఆయన మాట విని, ఆ మాట విని దేవునితో మనం సహవాసం చేస్తే వాక్యానుసారమైన ప్రార్థన. దీన్ని ఏమంటారు? నిష్టమున్నట్టు ప్రార్థన చేయడం కాదు, నీ వాక్యానికి అప్పచెప్పుకొని వాక్యం ఏమని ప్రార్థన చేయమని మనకు నేర్పించినాదో, ఎలా ప్రార్థించమని నేర్పించినాదో అలా ప్రార్థించినప్పుడు మనకు క్షేమం అంట. ఆమేన్. దినములు క్షేమంగా ఉంటాయంట, సంవత్సరములు సుఖముగా వెళ్ళబుస్తామంట. ఆమేన్. అలాగే ఇంకొక మాట మనము చదువుకుందాం. హల్లెలూయా. 22వ యోబు గ్రంథంలోనే 21వ వచనాన్ని చూద్దాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు. ఆయనతో సహవాసం అంటే ఏంటిది? కమాన్. ఆయనతో సహవాసం అంటే ఏంటిది? ప్రార్థన చేయడమే. హల్లెలూయా. వ్యక్తిగతంగా నువ్వెప్పుడు ప్రార్థిస్తున్నావో కూడా తెలియదు ఇతరులకి. ఆమేన్. రహస్యంగా ఉంటుంది ఈ యొక్క ప్రార్థన అంతా కూడా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుందట? సమాధానం కలుగుతుందట. ఎంతమందికి కావాలా సమాధానం? లొల్లిలు ఉండకుండా. ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేయాలట? దేవునితో సహవాసం చేయాలా. సహవాసం అంటే ఏంది? హలో, బాగున్నారా, హాయ్ అని చెప్పిపోవడా? ఆయనతోనే బ్రతికి ఉండడం, కలిసి జీవించడం. ఆమేన్. దేవునితోనే కలిసి ఉండే అనుభవమే సహవాసం, ఫెలోషిప్. హల్లెలూయా. అందుకనే మనం రోజు ఏదో ఒక విషయంలో ప్రార్థనలో కలుసుకుంటాం. ఇది ఫెలోషిప్. ఆమేన్. దేవుడు మనకిచ్చింది ఫెలోషిప్. ఎప్పుడో ఒకప్పుడు కలిసినప్పుడు టాటా బాయ్ బాయ్లు చెప్పుకునే సహవాసం కాదు ఇది. దాన్ని సహవాసం అనరు. ఆమేన్. కనుక ఈ సమయంలో మనమందరం కూడా ప్రార్థన యొక్క విలువ తెలుసుకుందాం. నీతిమంతుల ప్రార్థనే బలం కలిగింది ఉంటుందని చెప్తున్నది వాక్యం. దేవునితో సహవాసం చేసినట్లయితే నువ్వు సమాధానం పొందుతావు. ఆమేన్. దేవునితో సహవాసం చేస్తే నువ్వేం పొందుతావు? పక్కలకు చెప్పండి, దేవునితో ఎక్కువ ప్రార్థనలో గడపని చెప్పండి. ఎగురుడు దుంకుడు కాదు, ఇంకేదో కాదు, మజాకులు కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు, ఇంకేదో కాదు. కానీ దేవునితో ప్రార్థనలో గడిపినట్లయితే నీవు సమాధానం పొందుతావు, అలాగున నీకు మేలు కలుగుతుంది. ఆమేన్. ఎంతమందికి మేలు కావాలి? మేలు కావాలని అందరము కూడా దేవునితో ప్రార్థనలో గడపడం నేర్చుకుందాం. ఆమేన్. ప్రార్థనలో గడుపుతారా? ఇంత బోధించిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి హాయిగా పండుకుంటారా? తినుచు త్రాగుచు పండుకునే సంఘాలు అయిపోయినాయి ఇప్పుడు. ఎవడికి కూడా సోయి లేదు. పక్కకున్న సహోదరుడు కష్టాల్లో మునిగిపోతూ ఉంటే వారి కొరకు ప్రార్థించాలని. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్నము ఆయనతో మనం సహవాసం చేయాలా. హల్లెలూయా. 91వ కీర్తన చెప్తున్నది ఆయనతో సహవాసం చేసే వాళ్ళు ఎట్లా ఉంటారో. మొదటి వచనంలో
మహోన్నతుని చాటున నివసించువాడు నివసించాలా. ఒక్కరోజు 2 రోజులు కాదు, చుట్టం చూపుకి వచ్చిపోయినట్టు కాదు. దేవుని దగ్గరనే, ఆయనతోనే మనం జీవించాలా. ఆమేన్. మహోన్నతుని చాటున. మహోన్నతుడు ఎవరంటే యేసు క్రీస్తు. ఈ చాటు అంటే సీక్రెట్. ఈ సీక్రెట్ ప్లేస్లో మహోన్నతుని చాటున నివసించాలా. ఈ సీక్రెట్ ప్లేస్లో మనం ఉండాలా. ఈ రహస్య స్థలము చాటున అంటే ఏంటిది? ఇందాక మనం ప్రార్థన అంటే ఏంది? చాటుగా ఉన్న ఆయుధం అని పెట్టుకున్నాం. ఆమేన్. మాటుగా చాటున పెట్టుకున్న ఆయుధం ప్రార్థన. హల్లెలూయా. దేవుడు కూడా ఏమంటున్నాడు? రహస్య స్థలములో మహోన్నతుని చాటున నివాసం చేయాలా. సీక్రెట్ ప్లేస్లో మనం ఏం చేయాలా? నివాసం చేయాలా. ఈ సీక్రెట్ ప్లేస్ని అందరు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. అందరికీ రాగానే జంతర్ మంతర్ లాగా అద్భుతం జరగాల. ప్రార్థన వద్దు, ఏమొద్దు. అందరికీ రాగానే క్షణముల్లో ఏం కావాలా? ఓపిక లేదు, అన్నీ జరిగిపోవాలా. చర్చిలో పోయి కూర్చోగానే ఆ స్కూల్లో బెల్ అయిపోయింది అని టన్ కొట్టి ఇంటికి పంపించేయాలా కదా. రాగానే ఎప్పుడు పోతామని ఆలోచిస్తాం మనం. వచ్చింది లేదు, కూర్చున్నది లేదు, వాక్యం విన్నది లేదు, ఎప్పుడు ముగిస్తాడని ఆలోచిస్తూ ఉంటాం మనం. అది మన బ్రతుకులు. కానీ నీకు ప్రార్థన రానంతసేపు, నీ నోట్లకు మాటలు ఆగిపోయేంతసేపు ప్రార్థించాలట. ఎంతసేపు ప్రార్థించాలా? నీ ప్రార్థన అంతా అయిపోయేదాకా. అది మరి రహస్య స్థలం అంటే. అయిపోయే వరకు ప్రార్థించాల. మహోన్నతుని చాటున ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. యేసు క్రీస్తు నామంలో యేసు క్రీస్తును కప్పుకొని మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా నివసించువాడే, ఆ విధంగా సహవాసం చేసేవాడే, ఆ విధంగా యేసు ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగిన వాడే సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాడు. ఈ నీడ పరిశుద్ధాత్మ. ఆమేన్. అనగా సర్వశక్తుడు అంటే దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను అనుభవంలోనికి వస్తాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన అంటే అంత ఈజీగా తీసేయకండి. ప్రార్థన ఎంతో విలువైంది. హల్లెలూయా. ప్రార్థన ఎంతో విలువైంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రార్థన అంటే ఊపిరిలాగా అయిపోవాలి మనకి. పక్కలకు చెప్పండి, ప్రార్థన అంటే ఊపిరి. బ్రీతింగ్. ప్రార్థన అంటే ఏంటిది? బ్రీతింగ్. నీ లోపల ఉన్నదంతా బయటకు వదిలేయాల చెడ్డది. ప్రార్థనలో చెడ్డదంతా బయటకు వదిలేయాల. దేవునిలో ఉన్న మంచిదంతా లోపల తీసుకోవాలా. ఇది జరగాల. ఉచ్ఛ్వాసాలు నిశ్వాసాలు. ఆమేన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ప్రార్థనలో ఏం జరుగుతుంది? నీ లోపల ఉన్నదంతా నువ్వు దేవునికి ఇచ్చేస్తావు, దేవుని లోపల ఉన్నదంతా నీవు తీసుకుంటావు. ఇదే ప్రార్థన. ఊపిరి తీసుకోవడం అన్నట్టు. ఆమేన్. సరమ్మా, ప్రార్థన అంటే ఏంటిది? ఏం జరుగుతుంది ఊపిరి తీసుకునేటప్పుడు? మనలో ఉన్న చెడ్డదంతా మనం బయటకు గాలి పంపించేస్తాం. మనం ఇంకేం తీసుకుంటాం? మంచి గాలిని తీసుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన అంటే అదే. ఒకవేళ ఊపిరి ఆగిపోయిందనుకో, ఏమవుతాం మనం? దీపకన్న, అలసిపోయినావా? ఊపిరి ఆగిపోయిందానికి ఏమవుతాం? ప్రార్థన ఆగిపోతే ఏమవుతాం? మనకు తెలియక ఇన్ని రోజులు బతుకున్నాం అనుకుంటున్నాం. ప్రార్థన చేయని వాళ్ళందరూ చచ్చినోళ్ళే అని మళ్ళీ చెప్తున్నాను. ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. సరిగ్గా పోల్చుకోనండి, సరిగ్గా అర్థం చేసుకోనండి. ఊపిరి నీవు పీల్చుకోకపోతే, ఊపిరి తీయకపోతే, ఊపిరి ఆడకపోతే ప్రాణము పోతుంది. ఆమేన్. అలాగే ఒకరు ప్రార్థన జీవితం కలిగి లేకపోతే అన్నీ పోగొట్టుకుంటారు. హల్లెలూయా.
అన్నీ నష్టపోతూ ఉంటారు. ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. పక్కలకు చెప్పండి, ఊపిరి ఊపిరి అని చెప్పండి. ప్రార్థన అనేది ఊపిరి. ఈ రోజు నుంచి చూస్తా నువ్వు ప్రార్థన చేస్తావో చేయవో అని అడగండి, చెప్పండి, అందరికీ చెప్పండి. ఆత్మీయ స్థితిలో ఇది ఊపిరి లాంటిది ప్రార్థన జీవితం. ఆమెన్. చాలా విషయాలు మనం వింటున్నాం. అదొక సీక్రెట్ ప్లేస్. ఒక స్త్రీ పురుషులు కలుసుకునే స్థలము కంటే సీక్రెట్ ప్లేస్ అది. హల్లెలూయా. కన్యకతో పురుషుని జాడ చెప్పలేమని వాక్యం అంటున్నట్టుగా ప్రభువుతో నువ్వు ఎప్పుడు ఎక్కడ కలుస్తావో ఎవడికి కూడా తెలియదు. నేను గంట సేపు ప్రార్థిస్తాననే అవసరం లేదు. ఆమెన్. కొందరికి ఇది వెళ్ళాలని కొందరు గట్టిగా ప్రార్థన చేస్తారు. కొందరికి వెళ్ళాలని మోకాళ్ళ మీద ఉండి డోర్ తెరబెట్టుకొని ప్రార్థన చేస్తారు. ఇంకా కొందరికి వెళ్ళాలా అని చెప్పేసి మరి నేను ఇప్పటిదాకా నేను ప్రార్థనలు ఉన్నా అని చెప్తారు అడగక ముందే. ఆమెన్. ప్రార్థన జీవితం కలిగి ఉండాల. సహవాస ప్రార్థన కలిగి ఉండాల. గృహ కూడికల్లో సంఘము అంతా కూడా హాజరవ్వడానికి చూడాల. ప్రార్థననే మన సంఘాన్ని నిలబెడుతుంది, కాపాడుతుంది. ఆమెన్. ప్రార్థననే ఈ సంఘంలో ఉన్న బాధలన్నిటిని తీరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే దేవుడు ఇక్కడ కార్యములు చేస్తాడు. ఊరికేనే నేను ఉన్నా నచ్చి హాజరిచ్చేసి వెళ్ళిపోతే తెలియదు. అటెండెన్స్తో ఎవరికి అవసరం లేదు. నీ ఉంటే నువ్వు ప్రార్థన చేసేవాడవుగా ఉండాలా. ఆమెన్. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ప్రార్థన ఎంతో విలువైంది. ఒకవేళ నీ మనస్సులో అనిపిస్తే అయ్యో నేను నిజంగానే ప్రార్థన లేకుండా బ్రతుకుతున్నా అని అనిపిస్తే దేవుణ్ణి క్షమించమని అడుగు. సహోదరి సహోదరుడా, ఈ దినం నుండి తిరిగి బ్రతుకు. ప్రార్థన అనే ఊపిరి ద్వారా బ్రతుకు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. బల్ల తీసుకుందాం.